హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భారతీస్ క్రియేటివ్ గార్డెనింగ్ అండ్ కుకింగ్. ఈరోజు బీట్రూట్ తురుముతో రెండు రకాల టిఫిన్స్ మనం చక్కగా రెగ్యులర్గా తినేవే కొంచెం ట్విస్ట్ ఇచ్చి వెరైటీగా ఊతప్పం, దోశ చేసుకుందామా? చూసారా ఎంత బాగుందో? ఫస్ట్ ఊతప్పం చూద్దాం. మన దోశ పిండి ఉంటుంది కదా, చక్కగా పెనం కాలేసి కొంచెం నెయ్యి నూనె వేసుకొని చక్కగా ఇలా రౌండ్గా వేసుకొని పైన చక్కగా పన్నీర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. లేకపోతే నేను ఇలా బీట్రూట్ వేసి పైన కొంచెం చిల్లీ ఫ్లేక్స్, కొంచెం ఉప్పు కారం కలిపేసి వేసేసుకుంటే చాట్ మసాలా చాలా బాగుంటుంది. అలాగే దోశ కూడా చక్కగా పల్చగా వేసుకొని పెనం కాలిన తర్వాత దోశలో పన్నీర్ వేసుకుంటే చక్కగా మిక్స్ చేసుకుని పన్నీరు, బీట్రూట్ తురుము, కొంచెం చిల్లీ ఫ్లేక్స్, చాట్ మసాలా, ఉప్పు కారం కలిపేసి మిక్స్చర్ లాగా ఒక కప్పులో పెట్టుకొని దోశ మీద వేసుకోవచ్చు. ఊతప్పం మీదేమో పన్నీర్ తీసేసి ఇలా తురుమును, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు కారం వేసుకుంటే చూసారా ఎంత బాగుందో? ఎంత బాగా ఇలా కాలాలన్నమాట. కొంచెం సిమ్లోనే పెట్టుకుని కాల్చుకుంటే ఇట్లా ఈ కలర్ రావాలి. ఊతప్పం బ్యాక్ సైడ్ వస్తే చాలా బాగుంటుంది. తప్పకుండా చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ముందర చెప్పినట్టు దోశ అయితే చక్కగా ఇలా వేసుకొని ఇందులో పన్నీర్ తురుము, కొంచెం చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు కారం కలుపుకొని మిక్స్చర్ లాగా చేసుకుని కొంచెం కాలిన తర్వాత ఇలా వేసుకోవాలన్నమాట. టేస్టీ దోశ కూడా రెడీ అవుతుంది. తప్పకుండా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.